నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో ఉన్న రామగిరి దేవాలయ భూములకు సంబంధించిన గుట్టలను కొంతమంది కాంట్రాక్టర్లు ఇష్టారీతిన ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తున్నారు. ఇట్టి విషయంపై గ్రామస్తులు జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు బీజేపీ నేత తాల్లోజు ఆచారి దృష్టికి తీసుకుపోగా ఆయన ఈరోజు రామగిరి దేవాలయ భూములను బీజేపీ నాయకులతో కలిసి తవ్వుతున్న గుట్టలను పరిశీలించారు. వెంటనే సంబంధిత అధికారులు రఘుపతిపేట విలేజ్ సెక్రటరీ, స్థానిక ఎంఆర్ఓ, సిఐ, ఎంపీడీఓ వారి కార్యాలయంలో కలిసి వెంటనే తవ్వకాలు నిలిపివేయాలని, ఇంత పెద్ద ఎత్తున తవ్వకాలు చేసి మట్టిని తరలిస్తుంటే స్థానిక ఎమ్మెల్యే చూసి చూడనట్లుగా వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు. దేవాలయ భూములను రక్షించాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది. దేవాలయ భూములని రక్షించేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కలెక్టర్ గారిని, అదేవిధంగా ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారు అయితే పూర్తిగా నిర్లక్ష్యంగా ఈ వ్యవహారాలు జరుగుతుంటే పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మరి దీని మీద భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా మేము ఈ దేవాలయ భూములని కాపాడాలని, దేవాలయ భూములని రక్షించాలని, దేవాలయ ఆస్తులని కాపాడేందుకు భారతీయ జనతా పార్టీ త్వరలో ఆర్డీఓ ఆఫీస్ మేము ముట్టడి చేస్తాం. దీన్ని వెంటనే ఆపుదల చేయాలి. కాంట్రాక్టర్లు దొంగచాటుగా పర్మిషన్ లేకుండా ఆ టెంపుల్ ఎండోమెంట్ భూములలో ఈ రకంగా చేయడం, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలమా లేకపోతే ఇతర రాజకీయ నాయకుల ప్రోద్బలమా, ఇది బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నా గౌరవ ఎమ్మెల్యే గారికి, మరి ఈ రకంగా దేవాలయానికి సంబంధించిన భూములల్లో కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున వేలాది టిప్పర్లతోటి ఇక్కడి నుంచి ఉన్నటువంటి గడ్డ మొత్తం కూడా గుట్టని, పచ్చటి చెట్లు మొత్తం కూడా ఇక్కడ మన ముందు కనపడుతున్నాయి ఈ చెట్లన్నీ కూడా తీసేసి తొలగించి ఇది పెద్ద ఎత్తున కబ్జా చేయనీకే వీళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం. మేము ఏదైతే దీన్ని అడ్డుకొని ఏదైతే ఎంత మట్టి తరలింపు చేసిండ్రో ఆ మట్టిని క్యూబిక్ మీటర్ల ద్వారా లెక్కించి దీని డబ్బంతా కూడా దేవాలయం అకౌంట్లో చేర్చాలనిగా నేను డిమాండ్ చేస్తున్నా. దేవాలయ భూములను రఘుపతిపేట రాయగిరి దేవాలయ భూములను, రఘుపతిపేట రామగిరి దేవాలయ భూములను రక్షించాలి. కాంట్రాక్టర్ల దౌర్జన్యం, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, దేవాలయాల భూములను భారత్ మాతాకి